హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. ఈ రోజు మేము కుయహోగా వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక క్లీవ్లాండ్ సిటీలో. అక్కడ వచ్చి కుహయోగా వాటర్ ఫాల్స్, అక్కడ 3 ఫాల్స్ ఉంటాయన్నమాట. లైక్ 3 మెయిన్ ఫాల్స్ అండ్ వేరే ట్రైల్స్ ఉంటాయి, హైకింగ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ట్రైన్కి వచ్చి $20. సో మార్నింగ్ వచ్చారంటే ఆ ట్రైన్ వచ్చి అన్ని ప్లేసెస్కి తీసుకెళ్తుంది. దేర్ ఆర్ 17 విజిటింగ్ ప్లేసెస్ ఇన్ ద కుహయోగా వాటర్ ఫాల్స్ ఏరియా. సో ట్రైన్లో వెళ్తే ఏంటంటే మీరు దగ్గరికి వెళ్ళరు, జస్ట్ ట్రైన్ నుంచి అవన్నీ చూడొచ్చు. బట్ వెరాజ్ మీ ట్రైల్ వే ఉంది, ఇక్కడ హైకింగ్ చేసుకుంటూ కూడా వస్తారు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది విజిటర్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్రాండ్ డివైన్ ఫాల్ చూస్తూ. సో వావ్, ఇది చూడడానికి ఎంత బాగుందో. అండ్ దీని హైట్ తెలుసా, 60 feet హైట్ అనమాట. ఇది పైకి వెళ్ళి అప్పర్ ఫ్రేమ్ నుంచి కూడా చూడొచ్చు అండ్ డౌన్ ఫ్రేమ్ నుంచి కూడా దీన్ని విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ డౌన్ నుంచి అంటే ఇక్కడ ఉన్న ఈ డెక్ నుంచి చూసారంటే కూడా చాలా బాగా కనపడుతుంది అనమాట. ఇక్కడ ఒక శాండ్ స్టోన్ మీద వాటర్ అలా ఫాలో అవుతుంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ వచ్చిన ఫోటోగ్రఫీ అనేది చాలా బాగా ఇంకోటి ఈ ఫాల్స్ వచ్చి గ్రేట్ ఫాల్స్ ఆఫ్ టింకర్స్ క్రీక్. సో ఆ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఈ ప్లాంట్ అనేది ఏంటి, ఇది చూడడానికి రోజ్ ప్లాంట్ లాగా ఉంది. బట్ ఇది రోజ్ ప్లాంట్ కాదు, దీనికి థోన్స్ ఉన్నాయి, అంటే దీనికి ముళ్ళులు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ కాస్తాయి, చూడడానికి రోజ్ ప్లాంట్ లాగా ఉంది. బట్ రోజ్ ప్లాంట్ అయితే అస్సలు కాదు. ఈ లీవ్స్ చూసినా కూడా, దీనికి ఉన్న ముళ్ళులు చూసినా కూడా ఇది రోజ్ ప్లాంట్ ఏమో అని డౌట్ వస్తుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇందులో వైట్ ఫ్లవర్స్, స్మాల్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది చూడగానే నాకైతే రోజ్ ప్లాంట్ అనిపించేసింది. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. వావ్, ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో అదో. It's not really rose plant, but the plants looks like as a rose. Small flowers, white ఉన్నాయి, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇట్ లుక్స్ అమేజింగ్. ఇక్కడ వచ్చి కేవ్స్ కూడా ఉన్నాయి. వావ్, చూడడానికి చాలా బాగుంది. స్టోన్ వచ్చి చాలా కూల్ గా ఉంది. దీని మీద అలా పట్టుకుంటే ఇవి చాలా ఓల్డ్ కదా, ఓల్డ్ కేవ్స్. అండ్ ఇక్కడ వాటర్ దగ్గరలో ఉంది కాబట్టి ఫాల్స్ ఏరియాలో కాబట్టి చాలా కూల్ గా ఉంది చూడడానికి. బట్ ఇట్ లుక్స్ నైస్ ఫీలింగ్. And you see here, this is the falls, Great Falls of Tinkers Creek. దీన్ని విద్యుత్ పార్క్ కూడా అని అంటారు. ఇది యాక్చువల్లీ ఇందాక చూసిన బ్రాండ్ డివైన్ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. ఒక 15 minutes డ్రైవ్ చేయాలి క్లీవ్లాండ్ హైవే రోడ్డు మీద. చాలా బాగుంది. సో ఇది మార్నింగ్ టైంలో చూడండి, ఆ సన్ రైస్ కూడా ఎంత బాగా పడుతున్నాయో, కలర్ కూడా చేంజ్ అవుతుంది వాటర్లో. ఇక్కడ నాకు వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ అనిపించింది. ఇట్ జస్ట్ వావ్ ఫీలింగ్ అట్ ద వాటర్, క్లోజ్ బై వాటర్ వచ్చినప్పుడు ఇంకా అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు అనమాట, అంత బాగా ఉంటుంది. సో ఇందాక చూసిన బ్రాండ్ డివైన్ ఫాల్స్ కన్నా నాకు ఈ ఫాల్స్ అనేది, ఈ గ్రేట్ ఫాల్స్ చాలా బాగా అనిపించింది. సో కోర్స్ నాకు ప్రతిసారి ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకోవడం అలవాటు అనమాట. ఏదర్ గిఫ్ట్ షాప్లో గిఫ్ట్స్ కానీ, లేదంటే ఇలాగా ఏదైనా న్యాచురల్గా దొరికినవి. సో ఇక్కడ ఈ వాటర్లో ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో. ఇది కైండ్ ఆఫ్ సిమెంట్ స్టోన్ లాగా ఉంది, చాలా హార్డ్ రాక్ లాగా ఉంది. కేవ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ ఒక సొరంగం లాంటి కేవ్ కూడా ఉంది. ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతే ఆ సైడ్ ఇందాక చూసిన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా కూల్ గా ఉంది. ఎంత సమ్మర్ లో వచ్చినా కూడా, బయట అయితే చాలా వేడిగా ఉంది. ఈ కేవ్స్ కింద వచ్చి ఈ స్టోన్స్ చాలా ఓల్డ్. ఇక్కడ చూడండి పర్పుల్ ఫ్లవర్స్, స్మాల్ ఫ్లవర్స్ అన్నమాట, చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ చూడడానికి మాత్రం కనుల పండుగగా, కనుల విందుగా ఉంది ఈ ఫ్లవర్. సో చూసారు కదా. సో ఇది కుహయోగా వాటర్ ఫాల్స్. ఇక్కడ ట్రైల్స్ కూడా ఎవరైనా వాకింగ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పార్క్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పార్టీ కానీ ఫ్రెండ్స్తో పార్టీ కూడా చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో. అండ్ ద బెస్ట్ పార్ట్, ఇలాంటి ప్లేసెస్లో కూడా మీరు క్యాంపింగ్ వెళ్ళొచ్చు. చాలా అంటే వాటర్ ఎంజాయ్ చేస్తారు, ట్రైల్ పాత్ ఉంటుంది, క్యాంపింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇలాంటి హిల్ ఏరియాలో. అండ్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో ఎంత హైకింగ్ చేయాలనుకున్న వాళ్ళకు అలవాటు ఉంటే హైకింగ్ కూడా వెళ్ళొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. సో ఈ కుహయోగా వాటర్ ఫాల్స్ కొలంబస్ సిటీ నుంచి ఒక 2 hours ఉంటుంది అనమాట, వన్ వే డ్రైవ్. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మొత్తం 3 వాటర్ ఫాల్స్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మెయిన్ వాటర్ ఫాల్స్ ఇస్ ద సో అట్రాక్టివ్ పాయింట్స్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇక్కడికి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా రావాలనుకుంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ గైస్. టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్.